హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన సమయం మన యేసయ్య మాటలు ధ్యానించడానికి రెండొక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా, గొప్ప దేవా నీకు వందనములయ్యా, చాలిన దేవా నీకు వందనములయ్యా. నిన్ను కలిగిన మేమెంత ధన్యులమో గుర్తించుటకు, నీ యందు విశ్వాసం ఉంచుటకు, ఎప్పటికప్పుడు ప్రతి అవసరంతో తీర్చగలిగిన నీ యందు విశ్వాసముంచి లోకంలో సమృద్ధి కలిగి జీవించటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్య మనకు చాలిన దేవుడు కదండి. ఆయన చాలు. ఏంటి ఆయన చాలు? చాలాసార్లు పాట పాడతాం, యేసు చాలును, యేసు చాలును అని. నిజంగానే మనం దాన్ని నమ్ముతున్నామా, అనుభవిస్తున్నామా? చాలిన దేవుడు ఆయనని. ఆయన ఉంటే అన్నీ ఉంటాయి, ఆయన లేకపోతే ఎన్నున్నా సున్నాయి. యేసులో సమస్తము మనకు తండ్రి అనుగ్రహిస్తున్నాడు. మన జీవితాల్లో అనేక సార్లు కొరతలు కలుగుతూనే ఉంటాయి, అయిపోతూనే ఉంటాయి. చూడండి, మనకి 1వ తారీఖున మీరు సరుకులు కొని ఉంటారు. 10వ తారీఖు వచ్చేటప్పటికి ఇదిగో సబ్బు అయిపోయింది, బియ్యం అయిపోయింది, పప్పు పులు అయిపోయింది. ఏంటండి, మళ్ళీ కొని డబ్బాలు నింపుతూ ఉండాలి. మరి ఎన్ని ఉన్నా, ఎంత తిన్నా, ఎన్ని కొనుక్కుంటున్నా అవి మళ్ళీ కొరతలు కలుగుతూనే ఉన్నాయి. మళ్ళీ దేవుని కృప మనకు అవసరం, మళ్ళీ దేవుని సహాయం మనకు అవసరం. మన భాషలో చెప్పాలంటే డబ్బులు అవసరం అంటారు. డబ్బే కాదండి, దేవుని దీవెన మనకు అవసరం. కొన్నిసార్లు మనకి కొద్దిగా ఉంది, ఇది చాలదు 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 అనే మాట మన ఇళ్లల్లో మాటి మాటికి వింటుంటాం. అయిపోయింది, లేదు, చాలదు, బాగలేదు, ఇష్టం లేదు, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఇది వద్దు, అదొద్దు. ఎప్పుడు చూసినా చూడండి, ఉన్నదానితో తృప్తి పొందడానికి బదులు ఎప్పుడు ఏదో ఒక కొరతను, కొదువును చూస్తున్నాం. క్రీస్తుతో మనం ఉన్నప్పుడు, యేసయ్య మనతో ఉంటే చాలండి. 4 సువార్తల్లో రాయబడిన కొన్ని సంభవాలు ఉన్నాయి. అందులో ఒకటి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు, లెక్కించలేని మంది పిల్లలు, స్త్రీలు ఉన్న సమూహానికి పంచిపెట్టడం. మీరు ఆ సందర్భాలను మీరు చదివితే దయచేసి ఒక్కొక్క అంశము 2-3 సువార్తల్లో ఉన్నప్పుడు, లేక 4 సువార్తల్లో ఉన్నప్పుడు, అన్ని సువార్తల్లో ఉన్న ఆ వాక్య భాగాన్ని చదివితే బాగా అందులోని సారాన్ని అర్థం చేసుకుంటాం. కొంచెం వ్యత్యాసాలు ఉంటాయి. ఎందుకంటే ఒకేలా ఉందంటే అది కాపీ కొట్టడం అవుతుంది. వేరే కోణంలో చూసినప్పుడు మనం తేడాగా, వ్యత్యాసంగా కనపడతాయి. వెనక నుండి చూసినప్పుడు, ముందు నుంచి చూసినప్పుడు, పక్క నుంచి చూసినప్పుడు. సో మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో వారు చూచిన దాన్ని వారి కోణంలో వారు రాశారు. సారం మాత్రం ఒకటే, బట్ యూ హ్యావ్ డిఫరెంట్ డైమెన్షన్స్, డిఫరెంట్ యాంగిల్స్. చూసారండి? మరి ఈ సంభవాన్ని మీరు బాగా ధ్యానిస్తే మనకు బాగా తెలిసిన సంభవం ఇది. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి, పురుషులకు మాత్రం ఉన్నటువంటి ఆ సమూహానికి పంచినప్పుడు, ఇంచుమించు 20,000 మంది ఉన్నటువంటి ఆ సమూహానికి పంచినప్పుడు మళ్ళీ 12 గంపల మొక్కలు ఎత్తారు. ఇందులో ఉన్న ఆత్మీయ పాఠాలు, ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకోవాలంటే, అక్కడ వీరందరికీ చీకటి పడిపోతుంది, ఈ జనసమూహాన్ని పంపించేయండి, అరణ్య ప్రదేశంలో ఎక్కడ ఆహారం దొరకదు అని శిష్యులు వచ్చి ప్రభువుకి చెప్పారు. కొన్నిసార్లు మనకు ఇలాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒక సమస్యను ఎదుర్కోవడానికి బదులు, ఒక అక్కర తీర్చడానికి బదులు, దాన్ని తప్పించుకోవడానికి, దాన్ని అవాయిడ్ చేయడానికి, దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. కానీ యేసు ప్రభు మనల్ని
నెట్టేసేవాడు కాదు, మన కొరతలను బట్టి మనల్ని వదిలేసేవాడు కాదు, మనం ఉన్న స్థితిలోనే మనం వదిలిపెట్టిపోయేవాడు కానే కాదండి. ఆయన కొరతను తీర్చేవాడు, ఆయన అద్భుతాలు చేసేవాడు. వాడిని పంపించేయండి, చీకటి పడుతుంది అంటే ప్రభు అన్నాడు, మీరే వారికి ఆహారం పెట్టండి. వెంటనే శిష్యుల్లో గుసగుసలాడుతున్నారు, ఎక్కడి నుంచి తీసుకొస్తావు వీళ్ళందరికీ భోజనం పెట్టాలంటే ఇంచుమించు 200 దీనారాలు కావాలి, అంటే ఒక సంవత్సరం జీతం అంటారు. అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఒకవేళ అంత డబ్బున్న ఈ ప్రదేశంలో ఎక్కడ ఆహారం దొరికే పరిస్థితి లేదు. షాప్స్ లేవు, రెస్టారెంట్లు లేవు, ఫాస్ట్ ఫుడ్లు లేవు. ఎక్కడ తీసుకొస్తాం ఇంతమందికి భోజనం అని ప్రభుతో అన్నప్పుడు రొట్టె ముక్క ఇవ్వాలన్నా కూడా 200 దీనారాలు అవుతుంది అని లెక్కలు కడుతుంటే ప్రభు అన్నాడు, మీ దగ్గర ఏముంది? అప్పుడు అంద్రే అనే శిష్యుడు ఒక బాలుడిని వెంట పెట్టుకొని వచ్చాడు. చిన్న బాబు మరి ఎట్లా ప్రభు మాటలు వింటున్నాడో చూడండి. మీరందరూ కూడా ప్రతిరోజు అడగరగానే వింటున్నారు. మీరు నిజంగా వింటున్నారా లేదా అని ఎప్పుడు తెలుస్తుందంటే విన్నదాని ప్రకారంగా ప్రవర్తించినప్పుడు. మీ దగ్గర ఏముంది అని అడిగినప్పుడు ఎక్కడో అంతమంది సమూహంలో 20,000 మంది మధ్యలో ఉన్న బాలుడు, నా దగ్గర ఉంది 5 యవల రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, ఒక పేదవాడి భోజనం. అది యవల రొట్టెలు అంటే, యవలు అంటే అవి చౌకబారు ధాన్యం, గోధుమలు కాదు అక్కడ, లేకపోతే రైస్ కాదు. చూసారండి, చాలామంది ఇంకా పల్లెటూరులో కొండజాతుల వాళ్ళు సజ్జలు, జొన్నలు, ఆ పడిగలు వేసుకొని పెంచుకున్న గింజలు తింటుంటారు. అలాంటి యవల రొట్టెలు ఆ బాలుడు ఎంత ధైర్యంగా ముందుకొచ్చి, ముందుకు నా దగ్గర ఉన్నాయి తీసుకోమన్నాడు. మరి ఎలా జనసమూహంలో నుండి పరిగెత్తుకుంటూ వచ్చాడో, ఎక్కడ ఎప్పుడు అంద్రేయుని కలుసుకున్నాడో అవి ప్రభు దగ్గర తీసుకురాబడ్డాయి. చూడండి, అందరూ కావాలి, ఏది లేదు, ఎలా అంటుంటే, అవును ఎలా అనలేదు కానీ బాలుడు నా దగ్గర ఉంది అంటున్నాడు. నీ దగ్గర ఉన్నది ఎంతయ్యా? 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు అంటే చిన్నపిల్లడు భోజనం ఇది. దీన్ని తీసుకెళ్ళి 20,000 మందికి ఎలా పెడతాం? చాలా ఆశ్చర్యం కదా. ఆ అనుమానం నీకు నాకు వస్తుందేమో కానీ ఆ బాలుడికి రాలా. ఎందుకంటే నా రొట్టెలు నేను యేసయ్య చేతుల్లో పెట్టినప్పుడు ఆయన అద్భుతం చేస్తాడని నమ్మాడు. ఆ కుర్రుడు ఒక్కడే ఉన్నట్టున్నాడు, వాళ్ళ అమ్మ నాన్న పక్కన ఉన్నట్టు కూడా లేరు, ఎవరో చెప్పితే చేయటం లేదు, తనంతట తానే ముందుకు వస్తున్నాడు. యేసయ్య మాటలు విన్నప్పుడు ఆ మాటలు నెరవేర్పు తనలో కలగాలి, తన ద్వారా కలగాలి అని ఆశపడుతున్నాడు. ఇన్ని రోజుల నుంచి దేవుని వాక్యం వింటున్నారు కదండి. యేసయ్య మాటలు మీ హృదయంలో క్రియ జరిగిస్తున్నాయా? మీలో మార్పు కనపడుతుందా? మీ హృదయంలో స్పందన కలుగుతుందా? మీలో క్రీస్తు ప్రేమ జనించిందా? మీరు ఆత్మల భారం పుడుతుందా? చూడండి, వెంటనే స్పందిస్తున్న ఈ బాలుడు తెచ్చిన 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వచ్చినప్పుడు యోహాను అందరూ అన్నాడు, ఇంతమందికి ఇవి ఏమాత్రమో, 9వ వచనంలోనే, ఇంతమందికి ఉన్నాయి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమో పట్టికత కూడా రావు, పిసరంత కూడా ఒకడు పాల్చలేము. చాలాసార్లు మనం అదే పరిస్థితుల్లో ఉంటాం. అసలు లేకుండా మనం లేవు, ఉన్నాయి కానీ ఇది చాలదు, ఈ జీతంతో నేను ఎలా కుటుంబాన్ని గడపాలి, ఈ చిన్న మొత్తంతో నేను ఎలాగో బిడ్డ వివాహం చేయాలి, దేవుడు సమకూర్చిన ఈ యొక్క చిన్న ఆస్తిలో ఎలా నేను ఒక చక్కటి గృహం కట్టుకోవాలి, ఇది చాలదు, అప్పు చేయాలి, అడుగు తినాలి అన్నట్టుగానే చాలామంది ఉన్నారు. కానీ చాలిన దేవుడు మనకున్నాడు. ప్రభు వాటి అని చెప్పినప్పుడు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 14:18 చూడండి. ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పాడు. అందుకు ఆయన,
వాటిని నా యొద్దకు తెండని చెప్పాను. ఇక్కడ కొంచెం ఉంది. 2 చెడ్డ చేపలు, 5 యవల రొట్టెలు ఉన్నాయి. కానీ ఇవి ఏమాత్రం ఇది చాలదు అంటే ప్రభు ఒకటే మాట అన్నాడు, అవి నా యొద్దకు తీసుకొని రండి. నీకున్నది ఏదైనా దేవుని యొద్దకు తీసుకొని రా. ఇట్ విల్ బి మల్టిప్లైడ్. అది అభివృద్ధి చెందుతుంది. ఆయన చేతుల్లో పెట్టింది ఏదైనా సరే అభివృద్ధి చెందుతుంది. నీ జీవితమైనా సరే, నీ రాబడైనా సరే, నీ బిడ్డలైనా సరే, దేవునికి ఇచ్చింది నువ్వు పోగొట్టుకోవు సరిగదా, దానికి నా అనేక రెట్లు ప్రతిఫలాన్ని ఇహమందు పరమందు కూడా పొందుతావు. నా దగ్గర తీసురా నీ సమస్యను, నా దగ్గర తీసురా నీ కొన్నదాన్ని, నా దగ్గర తీసురా నీది, నేను దీవిస్తాను. ఏంటండి, నా దగ్గర తీసుకురామని ప్రభు ఆ రొట్టెలు చేత్తో పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి, తండ్రి నువ్వెప్పుడు నా మొర వింటున్నావు, ఇదిగో తండ్రి ఆహారాన్ని దీవించమని ఆయన పంచటానికి ఇచ్చినప్పుడు 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు, మొత్తం ఇంచుమించి 20,000 మంది ఉన్నారు. లెక్కలు కడుతున్నారు. ఆ 20,000 మంది సమృద్ధిగా తిన్నారండి. ఎంత సమృద్ధిగా తిన్నారంటే వారు ముక్కలు కింద పడేశారంట. గబగబా గింజుకొని ఊరికొచ్చింది కదా అని తిని సగానికి సగం ముక్కలు పడేశారు. ప్రభు అన్నాడు అయిపోయిన తర్వాత శిష్యులను అన్నాడు, మీరు 12 గంపలు తెచ్చి మొక్కలన్నీ ఎత్తండి. మనమండి ఇచ్చేటప్పుడు ఒబ్బడిగా ఇవ్వాలి. మనం ఏదో ఇచ్చేస్తున్నాం అనుకుంటున్నాం, ఆ పేదల దగ్గరికి వెళ్ళి ఇస్తున్నాం, నువ్వెంతో త్యాగంతో ఇస్తున్నావు, అది వాళ్ళు కట్టుకోగలరా, ఉపయోగించుకోగలరా, తినగలరా? బిర్యానీ ప్యాకెట్ తీసుకెళ్తే అందరూ తింటారండి. ముసలోళ్ళు, పళ్ళు లేనోళ్ళు, రోగాలతో ఉన్నవాళ్ళు. చాలాసార్లు మనం దాన్ని పట్టించుకోము. వెళ్ళామా, ఇచ్చామా, వచ్చామా, అయిపోయింది, మేము చేసేసాం అనుకుంటున్నాం. కానీ దేవుని యొద్దకు తీసుకొస్తే దేవుడు దీవిస్తాడు. మరొక్కసారి చెప్తున్నానండి, మీరు ఏది చేసినా ప్రార్థన చేయండి. ప్రభువా నీ హస్తము నాకు తోడించమని విశ్వాసంతో అడగండి. అప్పుడు మళ్ళీ మళ్ళీ చేసిన పని చేయాల్సిన పని లేదు. పనుల్లో సఫలత లేకుండా ఓడిపోవాల్సిన అవసరమూ లేదు. 5,000 మంది పురుషులు వరుసను 30 మంది 50 మంది చెప్పడు కూర్చోబెట్టమంటే, 5 రొట్టెలు ఉన్నాయంటే అందరికి పోస్తారంటే లైన్లో కూర్చోబెట్టే అందరూ ఎక్కడ కూర్చుంటారండి? అందరూ మొదట్లోనే కూర్చోడానికి ప్రయత్నిస్తారు. కానీ ఎంత క్రమం లేకుండా, ఒక పద్ధతి లేకుండా దేవుడు తన కార్యాలు చేయడం. వాళ్ళందరూ కూర్చున్న తరువాత అలా కూర్చోడానికంట ఇంచుమించు 6,000 ఎకరాల పొలం కావాలంట. అంత పెద్ద మైదానం అది. వాళ్ళు గడ్డి మీద కూర్చున్నారు ముందు బైబిల్. అప్పుడు ఆ రొట్టె తీసుకొని ఆయన విరిచి పంచినప్పుడు సమృద్ధిగా తిన్నారు. ఒక రొట్టె తినకుండా శిష్యుడు మరొక రొట్టె ఎందుకు ఇవ్వాలి? ఒకదాని తర్వాత ఒకదాని తీసుకుంటున్నప్పుడు సగం తిని బయటపడేస్తూ ఇంకోటి అన్నప్పుడు పంచిపెట్టేవాడు అందుకనే జ్ఞానవంతుడిగా ఉండాలి, పరిశుద్ధ హృదయంగా ఉండాలి, పక్షపాతం లేని వాడిగా ఉండాలండి. మనం ఏం చేస్తున్నామో అది అవతల వ్యక్తి ప్రయోజనకరంగా ఉండాలి. దేవుడు చేతుల్లో పెట్టి తీసినప్పుడు అది మల్టిప్లై అవుతుంది. నువ్వు దేవునికి ఇవ్వాలన్నది కానీ, దేవుని నామంలో ఖర్చు పెట్టేది కానీ నష్టపోయామని బాధపడకండి, ఎవరో ఇవ్వలేదని మదనపడకండి. మీకు దొరికింది ఆ భాగ్యం. ఇంకొకళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది. నువ్వు పడ్డ ప్రయాసకు నీకు ఫలితం దక్కదేమో. అందుకని నిన్ను దేవుడు అత్యధికంగా దీవించినట్లు నీకు కలిగిన బాధ్యతలు నమ్మకంగా చేయాలి. నా ఎదురు తీసుకురా, నీ సంపాదన నా ఎదురు తీసుకురా, నీ బిడ్డలు నా ఎదురు తీసుకురా, నీ సమస్యలు నా ఎదురు తీసుకురా, నీ జీవితాన్ని నా ఎదురు తీసుకురా. కుమారుడు నీ హృదయం నాకి, నేను బాగు చేస్తా, నేను దీవిస్తా, నేను ఆశీర్వదిస్తా, అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తానని ఆ రోజు ఈరోజు మన ప్రభువు మనకి వాగ్దానం ఇస్తూనే ఉన్నాడు. లోకంలో సంతోషించగా ప్రభు నామంలో ఆయన సన్నిధిలో మనం ఆనందిద్దాం.
మనకున్నటువంటి ప్రతి వస్తువును, ప్రతి వస్తువును, ప్రతి పరికరాన్ని ప్రభు మహిమ కొరకై వాడదాం. చాలదు అన్నప్పుడల్లా చాలిన దేవా సరిపెట్టు అని ప్రార్థించుకోండి. అద్భుతాలు ఈరోజు కూడా జరుగుతాయండి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి అద్భుతాలు జరుగుతాయి. నమ్ముదాం. దేవుని కొరకు 20వ సంవత్సరంలో ఘనమైన కార్యాలను జరిగిస్తూ ముందుకు సాగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎక్కడెక్కడి నుంచి లైవ్లో పాల్గొంటున్నారో వారు ఒక్కొక్కరిని దర్శించున్నాయన. నా బ్రతుకులో ఆశీర్వాదం లేదే, నా బ్రతుకులో వెళ్ళలేకపోతున్నాను అని ఎవరెవరు కుమిలిపోతున్నారో, ఎవరెవరు నిరుత్సాహంతో ఉన్నారో అటు వారిని భుజం మీద తట్టి లేపిన ఆయన తండ్రి, తట్టి లేపిన ఆయన కావలసినవన్నీ దయచేసి దేవుడు నువ్వు ఉన్నావని నమ్మటానికి నీకు నాయన భద్రపరచబట్టుకు సహాయం చేయి. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నావు నువ్వు బాగా ఎరిగిన దేవుడు, ప్రతి ఒక్కరి అవసరత తీర్చి నామానికి మనం తెచ్చుకోమని క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడేడు గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్రాల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001009 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేస్తూనే ఉండండి. అవన్నీ మేము పరిశీలిస్తున్నాం, రికార్డ్ చేసి పెడుతున్నాం. మళ్ళీ మీకోసం ప్రార్థించడానికి అవకాశంగా మరి సంఘంలో ఉన్న విశ్వాసులతో కలిసి ప్రతి వారం మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. తప్పకుండా దేవుడు మీకు జవాబిస్తాడు. మీరు కూడా ప్రార్థించండి. అలాగే మీ ప్రైజ్ రిపోర్ట్స్ కూడా ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉండండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలిపిన ప్రతి దూరంలో బలి కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీ తోడేండు గాక. హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఉచితమైతే కల్వరీ ఇవాంజలికల్ ఫెలోషిప్ యొక్క 42వ వార్షికోత్సవ కూడికలను ఈసారి విజయవాడలో బిషప్ అజరయ్య స్కూల్ కాంపౌండ్లో జనవరి 13, 14, 15 తారీఖుల్లో ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ 3 రోజుల సభకు తప్పకుండా హాజరై దైవాశీర్వాదాలు పొందండి. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకి మీరు వాట్సాప్ చేయండి, లేక కాల్ చేసి తెలుసుకోండి. తప్పకొస్తారు కదా. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి ఆశ కలుగున్నాను. రండి, ప్రభువును స్తుతిద్దాం, ఆయన నామాన్ని మహింపరుద్దాం.